హలో స్టూడెంట్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వ్యాక్సినేషన్. నాకు తెలిసి ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ గురించి వినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. బికాజ్ ఎందుకు అంటే ట్రెండింగ్ టాపిక్. సో కోవిడ్ వ్యాక్సిన్ మనకి జనరల్ పాపులేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరినైనా మీరు అడిగితే సో మ్యాక్సిమం ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారో వ్యాక్సిన్ అంటే వాళ్ళు ఏం థింక్ చేస్తారు, మేబీ ఇట్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ కరోనా. కానీ లిటరల్లీ కాదు. ఎందుకు అంటే దే థింక్ దట్ ఇట్ మే క్యూర్ కరోనా, బట్ కాదు. లిటరల్లీ ఇట్స్ అ కరోనా వైరస్, వన్ ఆఫ్ ది ఎంఆర్ఎన్ఏ. అంటే కరోనా వైరస్లో ఉండే ఒక మెసెంజర్ ఆర్ఎన్ఏని తీసుకుని ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏనే మనకి వ్యాక్సిన్ కింద ఇస్తున్నారన్నమాట. అదేంటి, కరోనాని క్యూర్ చేయాలి అంటే మనకి దానికి ఎగెయినెస్ట్గా ఒక మెడిసిన్ ఇవ్వాలి, కానీ దానికి సంబంధించిన ఒక మాలిక్యూల్ని ఇవ్వడం ఏంటి అంటే, అసలు వ్యాక్సినేషన్ యొక్క మేజర్ టార్గెట్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ ద్వారా మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ని డెవలప్ చేయడానికి. అంటే యూజువల్గా మనకి ఏదైనా ఒక యాంటీజన్ లేదా ఫారెన్ పార్టికల్ అనేది మన బాడీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, దానికి ఎగెయినెస్ట్గా యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి కదా. సో ఈ యాంటీబాడీస్ అని బట్ మనకి ఆ ప్యాథోజన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డిసీజ్ కలుగుతుంది, అంతే కదా. కోవిడ్ వచ్చినప్పుడు కొంతమంది ఆ కోవిడ్ యొక్క ఎఫెక్ట్కి తట్టుకోలేక చనిపోతున్నారు కూడా, ఓకేనా. అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఏం చేస్తారు అంటే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తారు. అలాగే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో ఈ టైంలో మనకి ఆ డిసీజ్ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా చేస్తారన్నమాట. అంటే ఫుల్ కరోనా వైరస్ అనేది కనుక మనకి ఇన్ఫెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ కరోనా వైరస్లో దేన్ని టార్గెట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేస్తుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీజన్ లేదా ప్యాథోజన్లో ఓన్లీ ఎపిటోప్ని మాత్రమే తీసుకుంటుందన్నమాట, మిగిలిన దాన్ని అది తీసుకోదు. సో ఈ విధంగా ఆ ఎపిటోప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఓన్లీ దాన్ని మాత్రమే ప్యూర్ ఫామ్లో మనకి బాడీకి వ్యాక్సిన్ రూపంలో ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. మనకి తెలిసిందే కదా, వన్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి అంటే సెకండరీ రెస్పాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకవేళ మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయినాయి, బై మిస్టేక్ ఏదో ఎవరి ద్వారానో ఎవరైతే కోవిడ్ ఇన్ఫెక్ట్ అయి ఉన్న వాళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వడం వలన మనకు ఆ వైరస్ బాడీలోకి వచ్చిందంటే ఏం జరుగుతుంది, ఇమీడియట్గా మన బాడీ రెస్పాండ్ అయ్యి ఆ వచ్చిన కరోనా వైరస్ని చంపేస్తుంది. ఎందుకంటే అంత టైం తీసుకోదు. సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా ఏంటి అంటే కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వలన హర్డ్ ఇమ్యూనిటీ అనేది, అంటే మొత్తం అందరికీ ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉండేలాగా ఒకటి, రెండోది మోర్టాలిటీ రేట్ని తగ్గించడం అన్నమాట. అంటే డెత్ రేట్ ఏదైతే ఉందో ఆ డెత్ రేట్ని తగ్గించడానికి మనకి వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు, అంతే కదా. ఒకవేళ డిసీజ్ వచ్చినా సరే ఇఫ్ మనం ప్రాణాలతో ఉన్నాము అంటే అదే కదా అందరికీ కావాలి. సో ఆ డెత్ రేట్ని తగ్గించడానికి వ్యాక్సినేషన్ అనేది మొదలుపెట్టారన్నమాట. ఇది ఇప్పుడు కాదు, ఒక 17th 16th సెంచరీస్లో మొదలైన ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే సింపుల్గా చెప్తాను వీటి గురించి. ఏ వ్యాక్సిన్ ఈజ్ ఏ నాన్ ప్యాథోజెనిక్ యాంటీజన్ దట్ మిమిక్స్ ఏ పర్టిక్యులర్ ప్యాథోజన్ ఇన్ ఆర్డర్ టు ఎలిసిట్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ యాజ్ ఇఫ్ దట్ యాక్చువల్ ప్యాథోజన్ వెర్ ఇన్ ద బాడీ. నిజంగా ఒక ప్యాథోజన్ మన బాడీలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఇమ్యూన్ రెస్పాన్స్ అయితే వస్తుందో అలాంటి ఇమ్యూన్ రెస్పాన్స్నే నాన్ ప్యాథోజెనిక్ యాంటీజన్ ద్వారా, అంటే నాన్ ప్యాథోజెనిక్ అంటే మనం పంపించే ఏదైతే పర్టికులర్ వ్యాక్సిన్లో ఉండే యాంటీజన్ ఎపిటోప్ ఉంటుందో ఆ ఎపిటోప్ మనకి డిసీజ్ కాజ్ చేయదు. ప్యాథోజన్ ఏంటి డిసీజ్ కాజ్ చేసేది. సో ఈ పర్టికులర్ మాలిక్యూల్ కానీ ఆ కాంపోనెంట్ కానీ డిసీజ్ కాజ్ చేయదు అన్నమాట. బట్ అది ఎట్లాగా యాంటీజన్ యొక్క పార్టే. సో యాంటీజన్ని మిమిక్ చేస్తుంది అన్నమాట. యాంటీజన్ మన బాడీలోకి వస్తే ఎట్లాంటి ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుందో వ్యాక్సిన్ ద్వారా ఇచ్చే యాంటీజన్ యొక్క ఎపిటోప్ కూడా అట్లాగే మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎంటైర్ ఆర్గానిజంని ఇచ్చేస్తారు. మరి అప్పుడు డౌట్ రావచ్చు, ఎంటైర్ ఆర్గానిజంని ఇచ్చేస్తే అది లోపలికి వెళ్ళి స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్ట్ చేయొచ్చు కదా. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు అంటే అటెన్యూయేట్ లేదా ఇన్యాక్టివేట్ చేసిస్తారంట. అంటే హీట్ ద్వారా దాన్ని కిల్ చేసి, లేదు అంటే దాన్ని వేరొక విధంగా ఇన్యాక్టివేట్ చేసి, అంటే వేరొక కెమికల్ యాడ్ చేయడం ద్వారా దాన్ని ఇన్యాక్టివేట్ చేసి
చాలా తక్కువ క్వాంటిటీలో ఇస్తారన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇన్యాక్టివేట్ చేసి లేదా అటెన్యూయేట్ చేస్తామో అట్లాంటి టైంలో అది బాడీలోకి వెళ్ళి యాక్టివేట్ అవ్వదు. కానీ మన బాడీకి ఏది బయట నుంచి వచ్చినా సరే అది ఫారెన్ పార్టికల్ కిందే కన్సిడర్ చేస్తుంది. సో దానికి అగెనెస్ట్గా యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తుంది. సో వ్యాక్సిన్లో ఉండే యాంటీజెన్ ఖచ్చితంగా 500 డాల్టన్స్ కన్నా ఎక్కువే ఉండాలి. ఎందుకు అంటే మనకు తెలుసు 500 డాల్టన్స్ కన్నా ఏవైతే తక్కువ వెయిట్తో మాలిక్యులర్ వెయిట్తో మాలిక్యూల్స్ ఉంటాయో వాటిని మన ఇమ్యూన్ సిస్టమ్ టాలరేట్ చేసేస్తుంది, అంటే వదిలేస్తుంది అన్నమాట. ఓకేనా. అయితే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇవ్వలేము. అందుకని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే ఈ వ్యాక్సిన్స్తో అడ్జువెంట్ మాలిక్యూల్స్ని ఇస్తాం అన్నమాట. సో అడ్జువెంట్ మాలిక్యూల్స్ అంటే ఏదైనా ఒక సపోర్టింగ్ మాలిక్యూల్ లైక్ మనకి కోవిషీల్డ్ చూడండి, కోవాక్సిన్ అయితే ఓన్లీ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. కోవిషీల్డ్లో ఏం చేసామంటే ఒక ఎడ్జువెంట్ ఇచ్చాం. ఆ ఎడ్జువెంట్ ఏంటి అంటే మంకీకి సంబంధించిన ఒక వైరస్ యొక్క ప్రోటీన్ కోట్ అది. సో ఈ ఎంఆర్ఎన్ఏ చుట్టూ వాళ్ళు వైరస్ యొక్క ప్రోటీన్ కోట్ని ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుంది, ఎందుకు కోవిషీల్డ్కి కోవాక్సిన్కి అంత డిఫరెన్స్ చూపిస్తున్నారు అంటే కోవాక్సిన్ ద్వారా ఇచ్చే ఎంఆర్ఎన్ఏ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది దేని ద్వారా అన్న డీగ్రేడ్ అయిపోవచ్చు. అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వకుండా మన బాడీలో న్యూక్లియేజెస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఇట్లాంటి అన్నెసరీ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కానీ డిఎన్ఏ మాలిక్యూల్స్ కానీ వస్తే వాటిని డీగ్రేడ్ చేసేస్తాయి అన్నమాట. సో అట్లా చెయ్యకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కోవిషీల్డ్లో ఒక మంకీ వైరస్ యొక్క ప్రోటీన్ కోట్ని యాడ్ చేశారన్నమాట. సో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎంఆర్ఎన్ఏ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ టార్గెట్ చేసే వరకు కూడా సేఫ్గా ఉంటుంది. ఓకేనా. సో మనకి తెలుసు మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి వ్యాక్సినేషన్కి, మనకి ఒక నాన్ టాక్సిక్ యాంటీజన్ని తయారు చేసి దాని ద్వారా ఇమ్యూన్ రెస్పాన్స్ని ఎలిసిట్ చేసి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం. ఓకేనా. సో ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎట్లాగన్నా ఉండొచ్చంట, హ్యూమోరల్ అయి ఉండొచ్చంట, సెల్ మీడియేటెడ్ అయి ఉండొచ్చు. ఓకేనా. సో యూజువల్లీ ఏదైనా ఎక్స్ట్రా సెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ వాటి ప్రొడక్ట్స్కి ఎగెనెస్ట్గా కానీ మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అంట. ఏదైనా ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా, ఇంట్రాసెల్యులర్ వైరస్, ఫంగస్ ఇట్లాంటికి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది వర్క్ చేస్తుందంట. ఓకేనా. సో అలాగనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చెయ్యవు అని కాదు, అవి కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా. సో ఇది వ్యాక్సినేషన్ గురించి. సో మనం హిస్టరీ చూస్తే మనకి ద ప్రాక్టీస్ ఆఫ్ immunization dates back hundreds of years. Buddhist monks give snake venom to people to produce immunity to snake bites. సో మనకి ఏదైనా పాము కాటేస్తే అక్కడ వచ్చేది కూడా ఇమ్యూన్ రెస్పాన్సే. ఎందుకు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని యాంటీజెన్ కింద రికాగ్నైజ్ చేస్తుంది. కానీ ఆ టైంలో టాక్సిన్ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రికాగ్నైజ్ చేసే లోపే అది బాడీలో ఉన్న చాలా పార్ట్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అన్నమాట. అది టాక్సిన్ కాబట్టి. సో అట్లాగా ముందు ఏం చేసేవారు అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ అనేవాళ్ళు పీపుల్కి ఆ పాము నుంచి తీసిన విషం ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేవారు అన్నమాట. సో అది అప్పుడు పాయిజన్ అవ్వదు, వీనోమ్ అవుతుంది అన్నమాట. సో పాము నుంచి ఇచ్చే విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని వీనోమ్ని ఎప్పుడైతే పీపుల్కి ఇస్తారో పీపుల్ బాడీలో అంటే తక్కువ క్వాంటిటీలో ఇచ్చినప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఎప్పుడైనా పాము కనుక కాటు వేస్తే ఈ యాంటీబాడీస్ అనేవి ఇమ్మీడియట్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది, ఆ మనిషి ప్రాణాలు కాపాడడం అనేది జరుగుతుంది అన్నమాట. అట్లాగా చాలామంది కౌపాక్స్కి స్మాల్ పాక్స్కి ఇమ్యూనిటీ ఇవ్వడం కోసం మనకి 17th centuryలో చైనాలో వారియోలేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఎడ్వర్డ్ జన్నర్ ఈయనే మెయిన్గా ఈ వ్యాక్సినేషన్ అంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని కూడా అనొచ్చు. ఈయనే ఈ వ్యాక్సినేషన్ ప్రొసీజర్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అంటే ఇన్యాక్టివేట్ చేసి ఎంత బాగా ఇస్తే ఎంత మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది, ఆ పర్సన్ అనేవాళ్ళు చనిపోకుండా ఎలా ఉంటారు అనేది డెమోన్స్ట్రేట్ చేశారు. తర్వాత లూయిస్ పాస్చర్ మనకి కలరాకి, యాంథ్రాక్స్కి వ్యాక్సిన్ అనేది కనుక్కున్నారన్నమాట. సో అలెగ్జాండర్ గ్లెన్నీ ఈయన ఫస్ట్ టైం టిటానస్ టాక్సిన్ అనే వ్యాక్సిన్ని ఇన్యాక్టివేట్ చేశారు. అంటే టిటానస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి వచ్చే డిసీజెస్ వాటిని ఆపడం కోసం అని చెప్పి ఆ టిటానస్ బ్యాక్టీరియా నుంచి ఒక టాక్సిన్ని తీసుకుని ఆ టాక్సిన్ని ఫార్మాల్డిహైడ్తో ఇన్యాక్టివేట్ చేశారన్నమాట. సో ఇన్యాక్టివేట్ చేసి పీపుల్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే ప్లేగ్ వ్యాక్సిన్ 19th centuryలో, అలాగే 1950s మనకి బీసీజీ వ్యాక్సిన్స్
బ్యాసిల్లస్ క్యాలుమెట్టి గ్వారిన్. ఈ వ్యాక్సిన్ ఇప్పటికీ స్టిల్ యూజ్లో ఉంది. ప్రతి పిల్లలకు కూడా బీసీజీ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు అన్నమాట. ఈవెన్ మనకు వచ్చే జనరేషన్స్ చూస్తే మనకన్నా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్తో ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ చూస్తే నియర్లీ 36 months వరకు కూడా పిల్లలకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎక్కువ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట వెన్ కంపేర్డ్ టు అస్. నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను తీసుకున్న వ్యాక్సిన్స్ అనేవి చాలా తక్కువ. సో మీ జనరేషన్కి వచ్చేటప్పటికి ఒక 6-7 years డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు తీసుకునేటప్పుడు మేబీ కొంచెం ఎక్కువ వ్యాక్సిన్స్ ఇచ్చి ఉండొచ్చు. సో నాతో కంపేర్ చేసుకుంటే మీకు ఇమ్యూన్ రెస్పాన్స్ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్కి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది పెరిగింది. దాన్ని ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ అని కూడా అంటాం. సో అది ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో వ్యాక్సిన్స్ అనేవి చాలా టైప్స్. హోల్ ఆర్గానిజం వ్యాక్సిన్ అంటే ఎంటైర్ ఆర్గానిజంని ఇచ్చేవి. అలాగే సింథటిక్ పెప్టైడ్స్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్స్. డిఎన్ఏ వ్యాక్సిన్స్, రికాంబినెంట్ వ్యాక్సిన్స్, ట్యూమర్ వ్యాక్సిన్స్, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, వైరల్ వ్యాక్సిన్స్. ఓకేనా. సో హోల్ ఆర్గానిజం అంటే దాన్ని ఇన్యాక్టివేట్ చేసి లేదా అటెన్యూయేట్ చేసి ఇస్తారన్నమాట. ఇక్కడ అటెన్యూయేషన్ అంటే దాని యొక్క ఫోర్స్ని వీక్ చేయడం అన్నమాట. ఓకేనా. లేదా దాని యొక్క అమౌంట్ని తగ్గించడం, దాని యొక్క డిగ్రీ ఆఫ్ యాక్టివిటీని తగ్గించి మనకి ఆ వ్యాక్సిన్ ఇస్తారన్నమాట. ఓకేనా. సో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్లో ఒక్క డోస్ అనేది సరిపోతుందన్నమాట. పర్మనెంట్గా ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇమ్యూనోగ్లోబులిన్ ఏ రెస్పాన్స్ అనేది వీటిల్లో ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పటిదాకా మనకి ట్యూబర్క్యులోసిస్కి అంటే టీబీకి, టైఫాయిడ్కి, రోటా వైరస్కి, ఎల్లో ఫీవర్కి, మీజల్స్కి, మమ్స్కి హోల్ ఆర్గానిజమ్స్లో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. ఇంకొన్ని ఇన్యాక్టివేటెడ్ దేనికోసము అంటే యాంథ్రాక్స్, కలరా, ప్లేగు, హెపటైటిస్ ఏ, ఇన్ఫ్లుయెంజా వీటి కోసం. హీట్ని లేదా కెమికల్ మెథడ్స్ని యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే మల్టిపుల్ బూస్టర్స్లో, ఇప్పుడు మనకు కోవిడ్కి ఏం చేస్తున్నారు, 2 boosters ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇస్తున్న సజెషన్స్ ఏంటంటే 3rd booster ఇస్తే ఇంకా మంచిగా ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది. ఇట్ లాస్ ఫర్ లాంగ్ టైం, అంటే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సింథటిక్ పెప్టైడ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఒక స్పైక్ ప్రోటీనే తీసుకుందాం. ఆ స్పైక్ ప్రోటీన్ కరోనా వైరస్లో ఉండేదాన్ని సింథటిక్గా తయారు చేసి దాన్ని కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. కాకపోతే ఈ సింథటిక్ పెప్టైడ్స్ ఓన్లీ 20 అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటాయి. ఎందుకు సింథటిక్ పెప్టైడ్స్ అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆర్గానిజం నుంచి తీసింది న్యాచురల్ పెప్టైడ్ అవుతుంది. సో దాని అమైనో యాసిడ్ కంపోజిషన్ యూజ్ చేసి మనం ల్యాబ్లో తయారు చేసింది సింథటిక్ పెప్టైడ్ అవుతుంది అన్నమాట. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్యూర్ ఫామ్లో వస్తుంది. ఎందుకంటే ఆర్గానిజం నుంచి ఐసోలేట్ చేసేటప్పుడు ఏమన్నా వచ్చేయచ్చు, మనమేమి కళ్ళతో చూసే అంత ఈజీ కాదు కదా ఏవి కూడా. మనం ఎన్ని ఎంజైమ్స్ యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంఆర్ఎన్ఏని ఐసోలేట్ చేసేటప్పుడు అందులో డిఎన్ఏ మాలిక్యూల్స్ ఉండకుండా చూడాలి, అందులో ఇంకే ప్రోటీన్స్ ఉండకుండా చూడాలి, ఏ లిపిడ్ మాలిక్యూల్స్ ఉండకుండా చూడాలి. వీటన్నిటికి మనం అక్కడ ఎంజైమ్స్ వేస్తాం. ఎంజైమ్స్ వేసి ప్యూరిఫై చేసినా సరే ఏదో ఒక్కటన్నా మిగిలిపోయే అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట. అట్లా కాకుండా ప్యూర్ ఫామ్లో మనకి వ్యాక్సిన్ అనేది అంటే యాంటీజెన్ యొక్క ఎపిటోప్ అనేది అచీవ్ అయ్యేలాగా సింథటిక్ పెప్టైడ్స్ని తయారు చేశారు. అలాగే డిఎన్ఏని కూడా కొన్ని వాటిని డిఎన్ఏ వ్యాక్సిన్స్గా ఇస్తారు. ఎందుకంటే ఆ స్పెసిఫిక్, ఇప్పుడు చెప్పాను కదా, ఇమ్యూన్ రెస్పాన్స్ దేని మీదన్నా టార్గెట్ చేయొచ్చు. అది ప్రోటీన్ అవ్వచ్చు, పాలిసాకరైడ్ అవ్వచ్చు, న్యూక్లిక్ యాసిడ్ అవ్వచ్చు. సో టార్గెట్ చేసే విధానాన్ని బట్టి, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దేన్ని టార్గెట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి అవి వ్యాక్సిన్స్ తయారు చేస్తారన్నమాట. సో రికాంబినెంట్ వ్యాక్సిన్స్ అంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా మనకి ఈ స్పెసిఫిక్ ఎపిటోప్ని తయారు చేసి ఇస్తారన్నమాట. అలాగే ట్యూమర్ వ్యాక్సిన్స్ అంటే క్యాన్సర్కి అగెయిన్స్ట్గా ఇచ్చే వ్యాక్సిన్స్. అలాగే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ మనం ఆల్రెడీ తెలుసు, డిపిటీ, డిప్తీరియా, పెర్చుసిస్, టిటానస్, మీరు ఆల్రెడీ వినే ఉంటారు, పిల్లలందరికీ ఇస్తారు. అలాగే వైరల్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సినేషన్ అనే దాని బేస్ ఏంటి అనేది మనకు అర్థం చేసుకుంటే ఇదంతా కూడా మనకి సింపుల్ అవుతుంది. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ కూడా. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా.